సో ఇదిగోండి ఈరోజు మనం 22nd క్లాస్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. క్లాస్ నెంబర్ 22. సో అందులో ఆల్కైన్స్ అలాగే బెంజీన్స్. ఈ ఆల్కైన్స్లో మనం ప్రొపైన్స్, ఆల్కైన్ అంటే మీకు తెలుసు, ఏం తెలుసు, CnH2n-2 ఫార్ములా ఉంటుంది, sp హైబ్రిడైజేషన్ ఉంటుంది, 180 బాండ్ యాంగిల్ ఉంటుంది. అలాగే బాండ్ లెంత్ చూసుకుంటే మనకి 120 degrees ఉంటుంది బాండ్ లెంత్. ఇవన్నీ కూడా మనం 1.20 ఉంటుంది. అలాగే బాండ్ యాంగిల్ చూసుకుంటే 180 degrees ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో ఇవన్నీ ఫండమెంటల్స్ ఇవి. ఇకపోతే మనం ఇక్కడ చదువుతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఎసిటిలిన్ గురించి చదవాలి ఆల్కైన్స్లో. అలాగే కొన్ని ప్రాపర్టీస్ ప్రొపైన్ గురించి కూడా చదవాలి. ఎసిటిలిన్ అంటే C2H2 అంటాం, లేకపోతే CH ట్రిపుల్ బాండ్ CHని మనం అంటాం ఎసిటిలిన్ అని. సో దీన్ని మనం ప్రొపైన్ అని పిలుస్తాం. సో దీన్ని మనం 1 ప్రొపైన్ ఆర్ ప్రొపైన్ అని చదువుతాం. ప్రొపైన్ అని వస్తుంది. సో ఈ ప్రొపైన్ గురించి కూడా మనకి కొన్నిసార్లు బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. లేకపోతే బెంజిన్ కంటే మీకు తెలుసు, బెంజిన్కి సంబంధించి బిట్స్ ఆక్సిడేషన్స్, అలాగే లైట్ సమక్షంలో జరిగే హాలోజనేషన్ రియాక్షన్స్, అలాగే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో పాల్గొంటుంది కదా బెంజిన్. సో ఇది ఆరోమేటిక్ కాంపౌండ్ కాబట్టి, సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, అందులో వచ్చే ఎలక్ట్రోఫైల్ ఏంటి, ఇవన్నీ కూడా బిట్స్ మనకు వస్తాయి. సో అవి మనం ప్రధానంగా ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ముందుగా చూస్తే ఆల్కైన్స్లో ఫస్ట్ మనం ఎసిటిలిన్స్ ప్రిపరేషన్స్ చూద్దాం. ఎసిటిలిన్స్ చాలా రకాలుగా తయారు చేయొచ్చు. నేను సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రియాక్షన్స్ నౌ వీఆర్ డిస్కసింగ్ నౌ. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి డైబ్రోమో ప్రొడక్ట్స్ ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు హ్యాలోజన్స్ చాలా ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు. సో మనం ఇక్కడ దీన్ని ఎలిమినేషన్ ఎలా చేస్తామంటే డైరెక్ట్గా మనం ఎలిమినేషన్ చేయలేము. సో ముందుగా హెచ్బిఆర్ కింద 2 హెచ్బిఆర్స్ తొలగిపోతాయి. 2 హెచ్బిఆర్ మాలిక్యూల్స్ మనం తీసివేస్తే ఇందులో నుంచి ఒక హెచ్, ఇందులో నుంచి ఒక బిఆర్, ఇందులో నుంచి హెచ్, ఇందులో నుంచి బిఆర్, టోటల్ మిగిలేవి సిహెచ్ మిగిలే. సో ఇట్ ఈజ్ ప్రెజెంట్ లైక్ దిస్, CH ట్రిపుల్ బాండ్ CH అవుతుంది. అయితే దీనికి మనం ఏదైనా వాడచ్చండి. ఆల్కహాలిక్ KOH కానీ, అలాగే సోడియం ఎమైడ్ అంటాం NaNH2, బోత్ ఆర్ ది వెరీ స్ట్రాంగ్ బేసెస్. సో డీహైడ్రో హ్యాలోజనేషన్, హెచ్బిఆర్ని తీసివేయడాన్ని మనం ఏమంటామంటే డీహైడ్రో హ్యాలోజనేషన్ ఆఫ్ డైహాలైడ్స్ అంటాం. సో ఇక్కడ డైహాలైడ్స్, ఇవి ఏ రకం డైహాలైడ్స్ అంటే దీస్ డైహాలైడ్స్ ఆర్ విసినల్ డైహాలైడ్స్, అంటే బోత్ బ్రోమిన్ ఆటమ్స్ సేమ్ సైడ్, ఒకే సైడ్ ఉంటాయి. బోత్ బ్రోమిన్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ సేమ్ సైడ్ ఉంటే వాటిని మనం విసినల్ అంటాం. విసినల్ మీన్స్ నైబరింగ్ అనమాట. అంటే రెండు వేరు కార్బన్స్ మీద, అంటే 1,2 కార్బన్స్ మీద 2 బ్రోమిన్స్ ఇలా ఉంటే వాటిని మనం విసినల్ డైబ్రోమో కాంపౌండ్ అంటాం. అలా కాకుండా 2 బ్రోమిన్స్ ఒకే దాని మీద ఉన్నాయనుకోండి, దీన్ని మనం జెమినల్ అంటాం. జెమినల్ అంటే సేమ్ కార్బన్ మీద ఉంటాయి. సో వీటిని జెమినల్ డైహాలో కాంపౌండ్, అంటే జెమినల్ డైబ్రోమో కాంపౌండ్. ఇది విసినల్ డైబ్రోమో కాంపౌండ్ ఇది. సో అది మనకి తెలిసిపోయింది. ఇకపోతే నెక్స్ట్ది మనకి ఇక్కడ ఇచ్చాము CH2, 2 కూడా మనకి సేమ్ ఇచ్చేసాము. ఇక్కడ మనం CH దీన్ని కొద్దిగా మారుద్దాం, 2 ఒకటే ఇచ్చేసాం. ఇకపోతే దీన్నే మనం కొద్దిగా మార్చుతున్నాను, CHCl2 బాండ్ CHCl2. ఇక ఇది చూస్తే 1122 టెట్రాక్లోరో ఆర్ టెట్రాబ్రోమో ఈథేన్ అంటాం. సో దీన్ని మనం డైరెక్ట్గా హ్యాలో తీసేయాలి. వీటి నుంచి మనం ఎసిటిలిన్ రావాలంటే ఏం తీసేయాలి, డీహాలోజినేషన్ రియాక్షన్ అంటాం దీన్ని మనం. డీహాలోజినేషన్ అంటే హ్యాలోజన్స్ ఏముంటే అవి తీసేయడం, క్లోరిన్ ఉంటే క్లోరిన్, బ్రోమిన్ ఉంటే. సో దీనికి మనం వాడేటటువంటి రియేజెంట్ చూస్తే మనం జింక్ వాడతామండి. సో జింక్ సమక్షంలో మనం చేస్తాం. జింకు ఆల్కహాల్ చేయాలి, అలాగే వేడి కూడా అవసరం అవుతుందండి. హీట్ చేస్తే మనకి 2ZnCl2 తొలగిపోతాయి, 2ZnCl2 తొలగిపోతాయి. సో మనకి మొత్తం 2ZnCl2 తొలగిపోతాయి. ఈ విధంగా మనం డీహాలోజినేషన్ ప్రాసెస్ చేసిన అయిపోతుంది. అలా కాకుండా వెరీ ఇంపార్టెంట్ అండి, దీన్నే మనం ఐడోఫామ్ అంటామండి. ఐడోఫామ్ ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందండి అంటే మనకి ఒక మెథైల్ కీటోన్స్ని వేరు చేయొచ్చండి. జనరల్ యారోమాటిక్ కీటోన్స్తో మెథైల్ కీటోన్స్ని వేరు చేయడానికి ఐడోఫామ్ టెస్ట్ ఉపయోగపడుతుందండి. ఈ ఐడోఫామ్ కలర్ ఎలా ఉంటుందంటే ఎల్లో కలర్ ఉంటుందండి. అందువల్లనే
దిస్ రియాక్షన్ యూజ్డ్ యాజ్ ఏ ఐడెంటిఫికేషన్ రియాక్షన్. అందువల్ల ఐడెంటిఫై చేయడానికి వాడతాం. సో ఈ ప్రిసిపిటేట్ ఎల్లో కలర్లో ఉంటుంది ఐడోఫామ్. మనకి CH3CO గ్రూప్ ఉండాలి. ఈ CH3CO గ్రూప్ ఉంటే CH3 నుంచి మనకి CHI3గా మారుతుంది ఓవరాల్గా. సో దీని నుంచి కూడా మనం ఎస్టిలిన్ తయారు చేయొచ్చండి. దీని నుంచి సుమారు మనం 2 మోల్ల ఐడోఫామ్ తీసుకొని, ఐడోఫామ్ అంటామండి దీన్ని, లేదా ట్రై ఐడో మీథేన్ అని కూడా చదవచ్చు. ఐడోఫామ్నే ట్రై ఐడో మీథేన్ అని కూడా చదవచ్చు. ఇవి తీసేసుకొని, సో మనం 6 మోల్స్ ఆఫ్, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి 2 I3లు 3 ఉన్నాయి కాబట్టి 6 అవుతాయి. టోటల్ 6 ఏజీలతో చెరిగి పొందిస్తే 6 AgIలు తొలగిపోతాయి, సిల్వర్ అయోడైడ్లు తొలగిపోయి మనకి ఏమొచ్చేస్తుంది, సో 6 అనమాట. 6 అయోడిన్లు తొలగిపోతాయి. ఇవి మొత్తం 2 3 జా 6 అయోడిన్లు తొలగిపోతాయి. 2 CHలు మిగిలాయి. సో అవి ఎపిరిడ్ యాజ్ ఎస్టిలిన్ కింద వచ్చేస్తుందండి. ఈ విధంగా ఐడోఫామ్ని సిల్వర్తో రియాక్ట్ చేయడం వలన కూడా మనం ఎస్టిలిన్ పొందొచ్చు. లేకపోతే నెక్స్ట్ అండి, ఇది మీకు చూడగానే ఒకటి ఐడియా వచ్చేస్తుందండి. మనం ఆల్రెడీ పొటాషియం సక్సనేట్ వాడామండి, పొటాషియం సక్సనేట్. అలా కాకుండా ఇంకొకటి వాడామండి, సోడియం సక్సనేట్ ఆర్ పొటాషియం సోడియం కార్బాక్సిలేట్ ఆర్ సోడియం ఎసిటేట్ వాడి కూడా మనం డిఫరెంట్ కాంపౌండ్స్ని పొందొచ్చండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీటిని మనం ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేయాలండి. విద్యుత్ విశ్లేషణం అంటాం, ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అంటాం. వీటి రియాక్షన్ పేరే కోల్బేస్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అంటాం. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్, ఈ కోల్బే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేస్తామండి. సో దీని నుంచి మనం ఒక 2 ఎలక్ట్రాన్స్ కోల్పోతాయి. సో ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ చేస్తే జనరల్గా పొటాషియం కానీ సోడియం కానీ తీసుకుంటామండి, సోడియం సాల్ట్ ఆఫ్ కాంపౌండ్స్. ఇక్కడ దీని నుంచి మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం చేస్తే CO2లు తొలగిపోయి మనకి ఎథిలిన్ వచ్చిందండి అక్కడ, CH డబుల్ బాండ్ CH. అలాగే దీని నుంచి మనం కోల్బే ఎలక్ట్రాలసిస్ చేస్తే 2 మాలిక్యూల్స్ రియాక్ట్ అయ్యి ఆల్కేన్స్ వచ్చాయండి. మనం మీథేన్స్ పొందలేమండి దీని నుంచి. మనం కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి మీథేన్ పొందలేము, 2 R గ్రూప్స్ వస్తాయి. డీకార్బాక్సిలేషన్ చేస్తే మనం ఆల్కేన్ మీథేన్ పొందొచ్చు, సింపుల్ ఆల్కేన్ మీథేన్. సో ఇక్కడ మనకు 2 పాల్గొంటాయి. ఇక్కడ దీని పేరు మనం చూస్తే సోడియం పెట్టుకుంటే సోడియం మెలియేట్ అంటామండి, లేకపోతే సోడియం సాల్ట్ ఆఫ్ మేలియిక్ యాసిడ్ అంటామండి, మేలియిక్ యాసిడ్. అలాగే 2 ఎప్పుడండి, 2 C డబుల్ బాండ్కి 2 కూడా COOHలు సేమ్ సైడ్ ఉంటే మనకి అకార్డింగ్ టు సిస్ట్రాన్స్ ఐసోమెరిజంలో ఇది ఒక సిస్ డైకార్బాక్సిలిక్ యాసిడ్, దీని పేరే మేలియిక్ యాసిడ్ అంట. సిస్ ఫామ్, 2 COOHలు ప్రెజెంట్ ఇన్ సేమ్ సైడ్ ఆఫ్ ది డబుల్ బాండ్. అలా కాకుండా ఇదే కాంపౌండ్ మనం ఆపోజిట్గా ఉన్నాయి, COOH అక్కడ ఉంది అంటే ట్రాన్స్ఫామ్, ఇదే డైకార్బాక్సిల్ ట్రాన్స్ఫామ్ను మనం ఏమంటామంటే ఫ్యూమరిక్ యాసిడ్ అని అంటాం, ఫ్యూమరిక్ యాసిడ్ అని. సిస్ఫామ్ ఏమో మేలియిక్ యాసిడ్, ట్రాన్స్ఫామ్ ఫ్యూమరిక్ యాసిడ్. ఇవి ఏదైనా ఇక్కడ తీసుకోవచ్చండి. దీన్ని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేస్తే మీకు ఏ విధంగా మారిపోతుందంటే ఈ CO2లు ఇవన్నీ పోతాయి, మీకు ఎస్టిలిన్స్ వచ్చేస్తాయి. ఎస్టిలిన్స్తో పాటుగా ఇంకా మనకి ఏమొచ్చేస్తాయి అంటే CO2 ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుందండి. ఇంకేమొచ్చేస్తాయి ఎస్టిలిన్. అయితే ఇందులో వచ్చే బిట్స్ మనకి ఎలా అడుగుతారంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో యానోడ్ వద్ద ఏమొస్తుంది, క్యాథోడ్ వద్ద ఏమొస్తుంది. యానోడ్ వద్ద ఏమొస్తుందండి, ఎస్టిలిన్తో పాటు 2 CO2లు వస్తాయండి, ఇవి యానోడ్ వద్ద వస్తాయి. అలాగే క్యాథోడ్ వద్ద ఏమొస్తుందండి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో అంటే KOH ప్లస్, అంటే మనం పొటాషియం తీసుకున్నప్పుడు KOH ప్లస్ H2 వస్తుందండి, ఇది క్యాథోడ్ వద్ద వస్తుంది. సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి, ఒక్కోసారి అలాగడుగుతాడు. లేకపోతే నెక్స్ట్ది కాల్షియం కార్బైడ్ అండి. మనకు ఆల్రెడీ కార్బైడ్స్ చదివేటప్పుడు అయానిక్ కార్బైడ్స్ ఇవి. సో దీన్ని మనం హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏమొచ్చేస్తాయి అంటే ఎస్టిలిన్ వచ్చేస్తుందండి. ఏదైనా కార్బైడ్స్ తీసుకొని మెగ్నీషియం కార్బైడ్ తీసుకున్న, MgC2 తీసుకుంటే, లేదా BaC2 బేరియం కార్బైడ్ తీసుకున్న, బేరియం కార్బైడ్ మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి. BaC2 ఈ రూపంలో ఉండాలి, C2 2- కింద ఉంటే
సో మనకి ఎస్టిలైడ్స్ అంటాం ఆ కార్బైడ్స్ని. సో మనకి ఎస్టిలిన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ది బెర్తలాట్ సింథసిస్ అండి. ఇది మనకి జనరల్గా ఎలక్ట్రిక్ ఆర్క్ ప్రాసెస్ అండి. అంటే మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ను మనం పాస్ చేయాలండి. సో దీనికి మనం ఏం వాడాలంటే కార్బను H2 గ్యాస్, అంటే 2 కార్బన్స్ H2 గ్యాస్ సమక్షంలో సుమారు 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. తక్కువ డిగ్రీ సెంట్ కాదండి, చాలా చాలా ఎక్కువ. వెరీ హై టెంపరేచర్ ఇది. 2000 టు 2500 డిగ్రీ సెంటీగ్రేడ్ వేస్తే మనకి బెర్తలాట్ సింథసిస్ ప్రాసెస్ ద్వారా కూడా మనం ఎస్టిలిన్ని పొందొచ్చండి. సో ఇది ఒక ప్రాసెస్ అండి. బెర్తలాట్ సింథసిస్ అంటే కార్బన్ ప్లస్ H2 తీసుకోవాలి, హై టెంపరేచర్ వాడాలి. ఇకపోతే నెక్స్ట్ది ఎస్టిలిన్కి సంబంధించి రియాక్షన్స్ మనం డిస్కస్ చేసాం. లేదు ఇందాక మనం చెప్పినట్టుగా కార్బైడ్ రియాక్షను, కాల్షియం కార్బైడ్ రియాక్షన్కే మనం ఏదైనా ఎథైల్ ఆల్కహాల్ కలిపామనుకోండి, ఎథైల్ ఆల్కహాల్ కలిపితే మీకు ఇది వచ్చేస్తుందండి, మిథైల్ ఆల్కహాల్ కానీ ఎథైల్ ఆల్కహాల్ కలిపితే మీకు 2 సబ్స్టిట్యూషన్ అయిపోయే ప్రొడక్ట్స్ వచ్చేస్తాయండి. సపోజ్కి దీనికి కాల్షియం కార్బైడ్కి ఒక మిథైల్ ఆల్కహాల్ కలిపామనుకోండి, MEOH, CH3OH అన్న MEOH అన్న ఒకటే. సో నీకు అప్పుడు ఏమొచ్చేస్తాయి అంటే నీకు రెండు వైపులు మిథైల్ వచ్చేస్తుంది, అంటే డైమెథైల్ ఎస్టిలిన్, లేకపోతే దీన్ని బ్యూటైన్ 2 అంటాం, లేదా ట్యూబొటైన్ అంటాం. ట్యూబొటైన్ రెండో స్థానం దగ్గర మనకి ట్రిపుల్ బాండ్ ఉంది కదా, ట్యూబొటైన్ ఆర్ బ్యూటేన్ 2 అని కూడా చదవచ్చు. ఇకపోతే నెక్స్ట్ది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎస్టిలిన్ చూస్తే అందులో మనకు ఆల్రెడీ మనం చెప్పామండి, ఎస్టిలిన్లో ఉండే ప్రోటాన్స్కి ఆమ్ల స్వభావం ఉంటుంది, అవి సులువుగా H+ అయాన్స్ని ఈజీగా ఇస్తాయి. సో ఇందులో వచ్చే RMGX యాక్ట్స్ యాజ్ ఏ న్యూట్రల్ న్యూక్లియోఫైల్ అండి. మెగ్నీషియం మెటల్ కాబట్టి ప్లస్ చార్జ్ ఉంటుంది, R- న్యూక్లియోఫైల్ సమానం. ఈ R- అందులో ఉంచే ప్రోటాన్ H తెలిగిపోతుంది. సో మనకి ఆల్కేన్స్ వస్తాయండి, ఆల్కేన్స్ మనం పొందొచ్చండి, హైడ్రోకార్బన్స్ పొందొచ్చు, ఆల్కేన్స్ పొందొచ్చు. సో ఇది ఒకటి గ్రిగ్నార్డ్ కారకాలతో టెస్ట్ అడుగుతాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే నెక్స్ట్ది AgNO3తోనండి. AgNO3తో మనం మిక్సింగ్ వాడాలి. మనం టోలెన్స్ కారకం అంటాం దీన్ని, అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ అని. ఇది మనకు టోలెన్స్ రియేజెంట్ కింద మనం చెప్పుకుంటాం. ఈ టోలెన్స్ రియేజెంట్ మనం కలిపితే మనకి ఏమొచ్చేస్తుందంటే సిల్వర్ ఎస్టిలైడ్ వచ్చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, సిల్వర్ ఎస్టిలైడ్ అంటాం దీన్ని, మనం సిల్వర్ ఎసిటిలైడ్ అంటాం. సో దీని కలర్ చూస్తేనండి వైట్ కలర్ ప్రిసిపిటేట్ వస్తుందండి, వైట్ కలర్ PPT వస్తుంది. సో సిల్వర్ ఎసిటిలైడ్ అంటాం, చదువుతాం. అలా కాకుండా కోప్రస్ క్లోరైడ్ అంటాం దీన్ని, Cu2Cl2ని కోప్రస్ క్లోరైడ్ అంటాం. అమ్మోనికల్ కోప్రస్ క్లోరైడ్తో మనం చర్య పొందిస్తే సో మనకి ఏమొచ్చేస్తుందంటే ఇక్కడ కాపర్ ఎసిటిలైడ్ వస్తుందండి, కాపర్ ఎసిటిలైడ్ అంటాం. సో ఇది మనకి ఎలా ఉంటుందంటే ఈ కోప్రస్ ఎసిటిలైడ్ అని కూడా చదవచ్చు దీన్ని, ఈ కాపర్ ఎసిటిలైడ్ లేదా కోప్రస్ ఎసిటిలైడ్ అని చదవచ్చు. ఇది మనకి ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఏ రెడ్ ప్రెసిపిటేట్ అండి, రెడ్ ప్రెసిపిటేట్. మరి ఈ రెండు రియాక్షన్స్ మనకు ఉపయోగం ఏంటని మనం ఒకసారి పరిశీలిస్తేనండి, ఈ రెండు రియాక్షన్ల వద్ద నుంచి మనం సపోజ్కి టెర్మినల్ 1 ఆల్కైన్స్ వర్సెస్ ఇంటర్నల్ ఆల్కైన్స్ అంటే ఇది టెర్మినల్ ఆల్కైన్స్ అంటే చివరన ఉన్నాయి CH బాండ్స్, అలా కాకుండా ఇంటర్నల్ ఆల్కైన్స్ ని వేరు చేయొచ్చండి సింపుల్గా. సపోజ్కి ఒక ప్రొపైన్ తీసుకున్నానండి, లేదా ఒక బ్యూటైన్ నేను తీసుకోవచ్చండి, అంటే C2H5CH1 బ్యూటైన్ తీసుకున్నాను. అలా కాకుండా ట్యూబ్యూటైన్ తీసుకున్నానండి. సో ఆ రెండింటిని ఏది మనకి టెస్ట్ని ఇస్తుంది, 2 బ్యూటైన్ ఇస్తుందా 1 బ్యూటైన్ ఇస్తుందా అన్నది మనం సులువుగా పోల్చొచ్చండి. ఇక్కడ CH3C ట్రిపుల్ బాండ్ CH3 ఇది 1 బ్యూటైన్, అంటే C2H5C మొత్తం 3 కార్బన్ 4 కార్బన్స్. సో ఇట్ ఈజ్ ఏ 1 బ్యూటైన్ అంటాం, 1 బ్యూటైన్. ఇది చూసుకుంటే 2 బ్యూటైన్, సో 2 బ్యూటైన్ ఇది. సో ఈ రెండు టెస్టులను ఉపయోగించి మనం వేరు చేయొచ్చండి. ఇది మనకి వైట్ ప్రిసిపిటేట్ని ఇస్తుంది, అలాగే రెడ్ కలర్ ప్రిసిపిటేట్ని కూడా ఇస్తుంది. దీంతో కాపర్ ఉపయోగించినప్పుడు రెడ్ వస్తుంది, అలాగే సిల్వర్ వాడినప్పుడు మనకి ఇస్తుంది. కానీ ఇది ఆ రెండు టెస్టులను కూడా ఇవ్వదండి. సో వీ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్ 1 ఆల్కైన్ అని కూడా దీన్ని అనొచ్చు,
వన్ ఆల్కైన్ లేదా టెర్మినల్ ఆల్కైన్ని వీ కెన్ సపరేట్ ఫ్రమ్ ఇంటర్నల్ ఆల్కైన్స్. ఇంటర్నల్ ఆల్కైన్స్ని టెర్మినల్ ఆల్కైన్స్ నుంచి సులువుగా మనం వేరుపరచడానికి ఈ రియాక్షన్ ఉపయోగపడుతుందండి. సో ఇకపోతే నెక్స్ట్ది హెచ్బిఆర్ అండి. హెచ్బిఆర్ అంటే మీకు తెలిసండి, అకార్డింగ్ టు మార్కోనికాఫ్ రూల్ ప్రకారం ఇక్కడ సిమెట్రికల్ ఆల్కేన్ కాబట్టి ఇది మనకి ఇటుపక్క అటుపక్క కలుపుతామండి. ఒక దగ్గర ఏమో హెచ్ కలిపానండి, ఇంకో దగ్గర బ్రోమిన్ కలిపానండి. సో మళ్ళీ ఇది ఇక్కడతో ఆగిపోదండి, దీన్ని వినైల్ బ్రామైడ్ అంటాం. ఇది మనం తర్వాత మళ్ళీ హెచ్బిఆర్తో చేరిపోయింది. సో ఎక్కువ హైడ్రోజన్, ఇప్పుడు మీకు ఇది అన్సిమెట్రికల్ ఆల్కేన్ అండి. సో మనకి హెచ్ ఎక్కడ కలపాలండి, మోర్ హైడ్రోజన్ ఉన్నటువంటిది లెస్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్ దగ్గర కలపాలి. అప్పుడు ఏమొచ్చేస్తుందండి, సిహెచ్ బిఆర్2 సిహెచ్3 వచ్చేసింది. సో మనకి ఎథిలిడీన్ బ్రామైడ్ అంటామండి, దీన్ని ఎథిలిడీన్ బ్రామైడ్ అంటాం. లేకపోతే డైబ్రోమో 1,1 డైబ్రోమో ఈథేన్ అని కూడా మనం దీన్ని చదవచ్చండి. ఇకపోతే హైడ్రాలసిస్ అండి. హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుంది, ఎస్క్లీన్కి హైడ్రాలసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సాధారణంగా దీన్ని మనం ఏం చేస్తామంటే HgSO4 ప్లస్ H2SO4 యొక్క మిశ్రమంతో ఆమ్ల మిశ్రమం అనమాట ఇది. దీంతో మనం హైడ్రాలసిస్ చేస్తాం. చేస్తే ఏమొచ్చేస్తుందండి, హెచ్ ఫస్ట్ సిహెచ్ ఒక దగ్గర OH చేర్చాము, H2లో OH హెచ్ కదండి. సో నెక్స్ట్ది ఇంకొక పక్క CH2 అయ్యిందండి. హెచ్ ఇక్కడ చేర్చాను, OH ఇక్కడ చేర్చాను. సో దీన్ని మనం వినైల్ క్లోరైడ్ అంటాం. సో వినైల్ క్లోరైడ్ మనకి వెరీ వెరీ అన్స్టేబుల్ అండి, వెరీ వెరీ అన్స్టేబుల్ ఈ వినైల్ క్లోరైడ్ అంటే ఇది. సో అది ఈజీగా ఏమైపోతుందంటే టాటోమెరిజం పాల్గొంటుంది. టాటోమెరిజంలో పాల్గొని మీకు ఏ విధంగా మారిపోతుందండి, అది ఆల్డిహైడ్స్ కింద మారిపోతుందండి. ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ, ఇది టాటోమెరిజం అంటే ప్రోటాన్ అనేది ఆక్సిజన్ విడిచిపెట్టి కార్బన్ మీదకి వస్తుంది. సో దీనిది ఇవి డైనమిక్ ఐసోమర్స్. సో మనకి ఏమొచ్చేస్తుంది, సిహెచ్ఓ వచ్చేస్తుంది. సో మనకి ఏమొచ్చేస్తుందండి, ఎసిటాల్డిహైడ్ వస్తుంది, ఎసిటాల్డిహైడ్. లేకపోతే మనం ఈ ప్రొపైన్ తీసుకుని కూడా మీరు చేసేసుకోవచ్చు, సేమ్ ప్రొపైన్ తీసుకుని కూడా మీరు రాయొచ్చు. లేకపోతే రెడ్ హాట్ ట్యూబ్ అండి. సో ఎస్టిలిన్ని రెడ్ హాట్ ట్యూబ్ ద్వారా పంపించామనుకోండి, ఎస్టిలిన్ ఈజ్ ఏ గ్యాస్ మాలిక్యూల్. రెడ్ హాట్ ట్యూబ్ ద్వారా పంపిస్తే ఏమవుతుందండి, 3 ఎస్టిలిన్ మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతాయండి. 3 ఎస్టిలిన్ మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతాయి రెడ్ హాట్ ట్యూబ్ ద్వారా. మనకి ఏమొచ్చేస్తుందంటే బెంజీన్ వచ్చేస్తుందండి. సో ఎస్టిలిన్ అండి. సో ఈ విధంగా అండి అది ఎలా వస్తుందండి, 3 ఎస్టిలిన్లు మీకు ఇందాక ఆల్రెడీ మొన్న చూపించామండి. సో మనం 3 రాస్తే ఇది సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది, ఇది ఎక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది, సిగ్మా బాండ్ ఎక్కడ. సో ఓవరాల్గా ఒక సిగ్మా బాండ్, ఇది కొత్త సిగ్మా బాండ్, న్యూ సిగ్మా బాండ్ ఫార్మేషన్, న్యూ సిగ్మా బాండ్, ఇది న్యూ సిగ్మా బాండ్. 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి, మిగతా 5 బాండ్స్ కింద ఉండిపోయినాయి. సో దీన్ని మనం బెంజీన్ అంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ బిట్స్ మనకి రెగ్యులర్గా వస్తాయండి ఎగ్జామ్లో. సో మనం ఒకసారి ఆ రియాక్షన్స్ మీద ఎక్కువ వస్తూ ఉంటాయి, వీటిని మనం పొలిమరైజేషన్ రియాక్షన్స్ అని కూడా చెప్పొచ్చు, సైక్లిక్ పొలిమరైజేషన్ రియాక్షన్ అని చెప్పొచ్చు అండి దీన్ని. సో మరి ప్రొపైన్ తీసుకొని చేస్తే మనకి మిస్టిలిన్ వస్తుందండి. ప్రొపైన్ తీసుకొని చేస్తే మిస్టిలిన్ వస్తుంది. ప్రొపైన్ తీసుకుంటే మిస్టిలిన్ అంటే 3 మెథైల్ ఎలా వస్తాయి అంటే మనం బ్రేక్ చేసేయడమే. సపోజ్కి ఇదే దాన్ని నేను కొద్దిగా మాడిఫై చేస్తాను చూడండి. సపోజ్కి ఇక్కడ మిస్టిలిన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఇది ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక ఇది ఉంటుంది. ఇక్కడ మిస్టిలిన్ అంటే 1,3,5 ట్రైమెథైల్ బెంజీన్ని మనం మిస్టిలిన్ అంటామండి. ఈ మిస్టిలిన్ని నుంచి కూడా మనం మిస్టిలిన్ ఎలా వస్తుందంటే ప్రొపైన్ తీసుకొని ఇలా మనం గ్యాస్ పంపిస్తే మనకు వచ్చేస్తుందండి మిస్టిలిన్. లేకపోతే నెక్స్ట్ ఇంకొక రియాక్షన్ అంటే ఇక్కడ ఒకటి మనం మర్చిపోయామండి, ఎస్టిలిన్ మీద బిట్స్ ఎక్కువగా అడుగుతుంటాడండి. ఏంటి అడుగుతారంటే ఎస్టిలిన్స్ రెండు మోల్ ఎస్టిలిన్లు అమ్మోనియాతో చర్య పొందిస్తే మీకు ఆల్రెడీ చెప్పామండి, ఏమొచ్చేస్తుందండి, దీన్ని 2 మోల్ అమ్మోనియాతో చర్య పొందిస్తే మీకు పిర్రోల్ వస్తుంది అని చెప్పామండి, పిర్రోల్ వస్తుందని చెప్పామండి. చాలా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా ఈ 2 మోల్ ఎస్టిలిన్ గ్యాస్ని H2Sతో చర్య పొందిస్తే ఏమొస్తుందని చెప్పామండి, థయోఫిన్ వస్తుందండి, థయోఫిన్. అలా కాకుండా ఇదే 2 మోల్ ఎస్టిలిన్ని HCNతో చర్య పొందించానండి, HCNతో చర్య పొందించానండి, HCNతో. అప్పుడు ఏమొచ్చేస్తుందండి అంటే మనకి పిరిడీన్ వస్తుందండి, పిరిడీన్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలండి. అలా కాకుండా 3 ఎస్టిలిన్ మాలిక్యూల్ తీసుకుంటే 3 ఎస్టిలిన్, 2 ఎస్టిలిన్ ఇది ఒక ఎస్టిలిన్, 3 ఎస్టిలిన్ తీసుకుంటే మీకు ఏమొచ్చేస్తుందండి అంటే మీకు బెంజీన్ వచ్చేస్తుందండి.
అలా కాకుండా 4 ఎసిటిలిన్లు తీసుకున్నాం అనుకోండి, 4 ఎసిటిలిన్లు ఇంకొక ఎసిటిలిన్ కూడా తీసుకోవచ్చండి. 4 ఎసిటిలిన్ తీసుకుంటే మీకు మీకు సైక్లో ఆక్టా టెట్రాయిన్ వస్తుందండి. సైక్లో ఆక్టా టెట్రాయిన్ అంటే 8 కార్బన్స్ ఉంటాయి, 4 డబుల్ బాండ్స్ ఉంటాయండి, టబ్ షేప్లో ఉంటుందండి, యాంటీ ఆరోమేటిక్ కాంపౌండ్ అండి ఇది. సో ఇవి మనం చూడొచ్చండి. యాంటీ అనము దీన్ని మనం నాన్ ఆరోమేటిక్ కాంపౌండ్ అంటాం. సో టబ్ షేప్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. సో ఇకపోతే నెక్స్ట్ది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్ చూస్తే సోడియంతో చర్య పొందిస్తామండి. సో దీన్ని మనం సోడియం లిక్విడ్ అమ్మోనియా. సార్ మీ వాయిస్ వినబట్టలేదు నాయన? వినబట్టలేదా? స్లోగా ఉందా? గట్టి చెప్తా. సో రెస్ట్లిన్ సోడియం లిక్విడ్ అమ్మోనియాతో వినబడుతుంది ఇప్పుడు? సార్ హలో పవన్, వినబడుతుందా? వినపడుతుంది సార్. ఓకే నాకు కొద్దిగా జలుబుగా ఉందని అరలేకపోతాను. ఓకే, సోడియం లిక్విడ్ అమ్మోనియాతో చర్య పొందిస్తామండి. సో ఎస్లిన్ సోడియం అమ్మోనియాతో చేస్తే మనకి సోడియం ఎస్లైడ్ వస్తుందండి. సోడియం ఎస్లైడ్, దీని పేరు సోడియం ఎస్లైడ్ అంటామండి. అయితే అలాగే దీంతో పాటు ఇంకేమొచ్చేస్తుందంటే H2 గ్యాస్ కూడా వచ్చేస్తుందండి. సో ఈ రియాక్షన్ ఉపయోగించి మనం హయ్యర్ ఆల్కైన్స్ని తయారు చేయొచ్చండి. ఈ రియాక్షన్ మనం RX వాడితే, సో ఇది మనకి యాక్ట్ యాజ్ ఏ న్యూక్లోఫైల్, ఇట్ ప్లస్ యాక్ట్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్ RX. సో నీకు ఏమొచ్చేస్తుందండి RC ట్రిపుల్ బాండ్ CH. సో మనకి హయ్యర్ ఆల్కైన్స్ పొందొచ్చండి. సింపుల్ ఆల్కైన్ నుంచి హయ్యర్ ఆల్కైన్స్ పొందొచ్చండి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ రియాక్షన్ అండి. లేకపోతే నెక్స్ట్ది CCl2 CCl4 అండి. హాలోజినేషన్ చేసేయడమేనండి. ఇందాక మనం రివర్స్ రియాక్షన్ అండి, మనం టెట్రాక్లోరో ఈథేన్ రియాక్షన్ నుంచి దీన్ని మనం ఇందాక జింక్ సమక్షంలో చేస్తే ఎస్లిన్ వచ్చింది కదండి. జింక్ సమక్షంలో చేస్తే ఇదే రియాక్షన్కి జింక్ సమక్షంలో వచ్చే ప్రోడక్ట్ని, అంటే దీన్ని జింక్ సమక్షంలో చేస్తే నీకు మళ్ళీ ఇదే వచ్చేసిందండి. వచ్చే ప్రోడక్ట్ ఏమంటామండి? టెట్రాహాలో ఈథేన్ 1122 టెట్రాక్లోరో ఈథేన్ అని చదువుతామండి. సో ఈ విధంగా మనం పొందుతామండి. లేకపోతే ఇక్కడ CH అనండి, అన్ని క్లోరిన్లే ఉంటాయి. CH సో నెక్స్ట్ చూస్తే బెంజీన్స్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చామండి. బెంజీన్ తయారు చేయాలి, ఇప్పుడే చదివామండి. సో రెడ్ హాట్ ట్యూబ్ ద్వారా మనం పంపిస్తే 3 moles ఆఫ్ ఎస్టిలిన్ రెడ్ హాట్ ట్యూబ్ గురించి కాపర్ గొట్టాలు కూడా పంపిస్తే మీకు బెంజీన్ వచ్చేస్తుంది. పొలిమరైజేషన్ రియాక్షన్లో సైక్లైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. యాక్చువల్గా 2+2+2 పై ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది అనమాట ఇది. సో ఇకపోతే నెక్స్ట్ది సోడియం బెంజోయేట్ అంటామండి దీన్ని. ఈ సోడియం బెంజోయేట్ నుంచి కూడా మనం తయారు చేయొచ్చండి. దేన్నైనా మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఆల్కేన్స్ తయారు చేయాలంటే సోడియం బెంజోయేట్ నుంచి మనం సోడియం కార్బాక్సిలేట్ నుంచి తయారు చేయమండి. దానికి మనం ఏం వాడామండి? NaOH ప్లస్ కాల్షియం ఆక్సైడ్ హీట్ కంప్లీజ్ అండి. దీన్ని మనం సోడా లైమ్ అంటామండి. మిశ్రమాన్ని సోడా లైమ్తో మనం చర్య పొందిస్తే సేమ్ ఇక్కడ కూడా మనం ఏం వాడాలంటే NaOH, సో CaO. సో ఓవరాల్గా ఇక్కడ ఏ రియాక్షన్ జరుగుతుందండి? డీకార్బాక్సిలేషన్ ప్రాసెస్ అండి. ఇది డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అంటే CO2 తొలగించే ప్రాసెస్ అనమాట. అంటే రిమూవింగ్ ఆఫ్ CO2, డీకార్బాక్సిలేషన్ జరిగి నీకు ఓవరాల్గా Na2CO3 రూపంలో తొలగిపోతుంది. Na2CO3 రూపంలో అంటే CO2 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Na2CO3 కింద తొలగిపోతుందండి. సో ఈ విధంగా డీకార్బాక్సిలేషన్ ప్రాసెస్ చేస్తామండి. ఇక ఫినాల్ నుంచి కూడా మనం తయారు చేయొచ్చండి. జింక్ వాడితే చాలండి, వేడి చేస్తే నీకు బెంజిన్ ప్లస్ జింక్ ఆక్సైడ్ వచ్చేస్తుందండి. సో ఈ విధంగా మనం జింక్ ఆక్సైడ్గా తొలగిపోయి మనకి ఫినాల్ వచ్చేస్తుందండి. ఇవన్నీ సింపుల్ ప్రిపరేషన్స్. ఇకపోతే నెక్స్ట్ది బెంజీన్ డయోజనియం క్లోరైడ్ నుంచి కూడా తయారు చేయొచ్చండి. ఎలా తయారు చేయొచ్చండి అంటే హైపోపాస్పారిక్ ఆమ్లం అండి. ఇది H3PO2ని H2Oతో మొత్తం ఈ మిశ్రమాన్ని తీసుకొని వేడి చేస్తే మీకు బెంజీన్ డయోజనియం క్లోరైడ్లో అవి మొత్తం టోటల్ HCl అలాగే N2 గ్యాస్ తొలిగిపోయి మీకు బెంజీన్ వచ్చేస్తుందండి. బెంజీన్ డయోజనియం క్లోరైడ్ మీకు ఆల్రెడీ అప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ నేమ్డ్ రియాక్షన్స్ చూసామండి. సో మీకు అవి వచ్చు. సో మీకు ఆ విధంగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇదే బెంజీన్ డయోజనియం క్లోరైడ్ని మనం జస్ట్ హైడ్రాలసిస్ చేసామనుకోండి at 10 degrees సెంటీగ్రేడ్ వద్ద
మీకు ఏమొచ్చేస్తుందండి? ఫినాల్ వచ్చేస్తుందండి. ఫినాల్ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ది బెంజీన్ సల్ఫోనిక్ ఆమ్లం అండి. ఈ బెంజీన్ సల్ఫోనిక్ ఆమ్లం నుంచి కూడా పొందొచ్చండి. దీన్ని మనం ఏం చేస్తామంటే వాటర్ వేపర్ అంటే స్టీమ్ని మనం ఉపయోగించి మనం ఒక 400 నుంచి 420 డిగ్రీస్ కెల్విన్ ఉపయోగిస్తే 420 కెల్విన్స్ అంతే, డిగ్రీస్ అనం 420 కెల్విన్స్ టెంపరేచర్ మనం ఉపయోగిస్తే సో ఈ సల్ఫోనిక్ యాసిడ్ గ్రూప్స్ అంతా కూడా తొలగిపోయి దాని స్థానంలో హైడ్రోజన్ వచ్చేస్తుందండి. బెంజీన్ తయారు చేయొచ్చండి ఈ విధంగా కూడా. ఇకపోతే నెక్స్ట్ది బెంజీన్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ చదువుతున్నామండి. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజీన్. అందులో మనది ఫస్ట్గా చూస్తే ఇది బెంజీన్ అంటామండి దీని పేరు. ఇక దీని పోస్ట్ చేస్తే మీకు తెలిసిందే సైక్లోహెక్సేన్ అంట. సైక్లోహెక్సేన్ ఇది మనకి చైర్ ఫాము, అలాగే బోట్ ఫాము, ట్విస్ట్ బోట్ ఫాము, హాఫ్ చైర్ ఫామ్గా కూడా ఎగ్జిస్ట్ అవుతుందండి ఇది. వాటి యొక్క స్టెబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సైక్లో ఆల్కేన్స్ చెప్పినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో మనం దీన్ని సైక్లోహెక్సేన్ అంటాం. 6 కార్బన్స్ ఉన్నాయి, సైక్లిక్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం సుమారు దీనికి కావాల్సినటువంటి హైడ్రోజన్ చూస్తే 3 డబుల్ బాండ్స్ లా కనిపిస్తున్నాయి. సో మనకి 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ కావాలి. సో ఇది ఒక క్యాటలిటిక్ రిడక్షన్ రియాక్షన్. ఇది ఒక క్యాటలిటిక్ రిడక్షన్ రియాక్షన్. క్యాటలిటిక్ రిడక్షన్ రియాక్షన్ మనకి కెమిజాప్షన్ జరుగుతుంది. ప్లాటినం మీద H2 గ్యాస్ అబ్జార్ప్షన్లో కెమిజాప్షన్ జరుగుతుంది. అంటే అది ప్లాటినం సర్ఫేస్ మీద H2 గ్యాస్ అనేది కెమికల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో ద కెమికల్ ఫోర్సెస్ బిట్వీన్ అడ్జార్బెంట్ అండ్ అడ్జార్బేట్, అడ్జార్బేట్కి మధ్య ఉండే బాండ్స్ కెమికల్ బాండ్స్ ఉంటాయి. సో దీన్ని మనం కెమిజాప్షన్ అంటాం, కెమికల్ అబ్జార్ప్షన్ అంటాం. సో ఇదండి ప్రాసెస్. లేకపోతే దీన్ని మనం ఏమొచ్చేస్తుంది, సైక్లోహెక్సేన్ వచ్చేసింది. అలా కాకుండా బెంజీన్ని మనం ఇది వచ్చింది చూడండి, ఇందాక మనం ఎస్లిన్కి ఒకటి వదిలేసామండి. ఆల్రెడీ మీకు ఆల్కిన్స్ చెప్పానండి. మనం ఎస్లిన్ చెప్పినప్పుడు ఒక డై సబ్స్టిట్యూటెడ్ ఎస్లిన్ తీసుకుంటే అంటే ఒక 2 బ్యూటైన్ తీసుకుంటే దీన్ని మనం సోడియం లిక్విడ్ అమ్మోనియా, దీన్ని బిర్చ్ రిడక్షన్ అని చదువుతామండి. ఇందాక మీకు చెప్పలేదండి, బిర్చ్ రిడక్షన్ అండి. ఇది బిర్చ్ రిడక్షన్ చేస్తే ఏమొస్తుందంటే మీకు ఆల్రెడీ చెప్పానండి, దీనిలో ట్రాన్స్ వస్తుందండి, ట్రాన్స్ బ్యూటీన్ వస్తుందండి, ట్రాన్స్ 2 బ్యూటీన్ వస్తుంది. అదే దీనికే మనం లిండ్లార్స్ క్యాటలిస్ట్ వాడామనుకోండి, సిస్ 2 బ్యూటీన్ వస్తుంది. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏం చెప్పాం, ఎస్టిలిన్ మనకు 2 బ్యూటైన్ను బిర్చ్ రిడక్షన్ చేసిన లేదా సోడియం లిక్విడ్ అమ్మోనియాతో చర్య పొందిస్తే మీకు ఏమొస్తుందంటే మీకు 2 బ్యూటీన్, ట్రాన్స్ 2 బ్యూటీన్ వస్తుంది. అది మనకి ఇంపార్టెంట్ బిట్ అండి. సో అది ఒక్కసారి మీరు మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే నెక్స్ట్ బెంజిన్ని మళ్ళీ ఇక్కడ కూడా మనం దేని సమక్షంలో చేస్తామండి. దీని పేరు చదివితే మీకు ఒకసారి తెలుసుకో. దీని పేరు తెలుసా అండి? దీని పేరు ఏంటండి అని ఒకసారి మనం పరిశీలిస్తే దీని పేరు 1,4 డైహైడ్రో ఒకటి దగ్గర 4 డైహైడ్రో బెంజీన్ అని చూడతాం. 1,4 డైహైడ్రో బెంజీన్. ఎందుకంటే ఒకటి దగ్గర ఒక హైడ్రోజన్ చేరిందండి, 2 హైడ్రోజన్స్ ఇక్కడ. సో దీన్ని 1,4 డైహైడ్రోజన్ బెంజీన్ అంటామండి. సో ఇది కూడా బిర్చ్ రిడక్షన్ అండి. సో సోడియము లిక్విడ్ అమ్మోనియా వాడాలి. అలాగే లిక్విడ్ అమ్మోనియా ప్రోటాన్ సోర్స్గా యాక్ట్ చేయకపోతే ఏదైనా ఒక ఆల్కహాల్ వాడాలి. అంటే C2H5OH ఇటువంటివన్నీ వాడితే మనకి బిర్చ్ రిడక్షన్ జరుగుతుందండి. సో బిర్చ్ రిడక్షన్ జరుగుతుందండి, సోడియం లిక్విడ్ అమ్మోనియా. ఇదే మనకి ఏ రిడక్షన్ అంటామండి, దీన్ని మెటల్ అమ్మోనియా రిడక్షన్ అని కూడా మనం అనొచ్చు. మెటల్ అంటే సోడియం మెటల్, అలాగే అమ్మోనియా అనేది బేసు, మెటల్ అమ్మోనియా రిడక్షన్ అనొచ్చు దీన్ని. సో దీనివల్ల మనకి డైహైడ్రో ప్రొడక్ట్స్ వస్తాయి, బెంజిన్ వస్తుంది. అలాగే బెంజిన్ మీద ఏవైనా రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇక ఆర్ గ్రూప్స్ అంటే ఆల్కైల్ గ్రూప్స్, లేకపోతే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అంటే రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే మనకి ఏమొస్తుందంటే, మనకి రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనకి ఇటువంటి ప్రొడక్ట్స్ వస్తాయండి. మనకి ఏమొస్తాయంటే 2,5 డైహైడ్రో బెంజిన్స్ వస్తాయి. అలా కాకుండా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి బిర్చ్ రిడక్షన్లో, మీకు అప్పుడు ఏమొస్తాయంటే 1,4 డైహైడ్రో బెంజిన్స్ వస్తాయి. అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటే మీకు తెలుసండి, సిఓఆర్ ఇటువంటివి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏమైనా ఉంటే, సైనైడ్ గ్రూప్స్ ఇటువంటివి ఉంటే మళ్ళీ అది రిడక్షన్ చెందిపోకూడదు. అవి అటువంటి సమక్షంలో మనం చేస్తే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే 1,4 డైహైడ్రో వస్తుంది.
ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే బెంజీన్ మీద నీకు 2,5 డైహైడ్రో బెంజీన్ వస్తుంది. ఇవన్నీ కూడా రాడికల్ యానయాన్ కూలింబిక్ ఇంట్రాక్షన్స్. ఇవి దూరంగా ఉండాలి కాబట్టి మనకి మ్యాక్సిమం డిస్టెన్స్ ఆర్దో పారా స్థానాల్లో వస్తుంది. ఇక్కడ పారా స్థానాల్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ మోర్ ఉంటుంది. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే మనకు ఆర్దో స్థానాల్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్దో మెటా స్థానాల్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. సో అందువల్ల మనకి రిడక్షన్ ఇక్కడ జరుగుతుంది. అదనమాట రీజన్. ఇకపోతే నెక్స్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది రెగ్యులర్గా మీకు అడుగుతూ ఉంటాడు సెంట్రల్ యూనివర్సిటీలో, మిగతా ఎగ్జామ్స్లో కూడా. స్టేట్లో ఈసారి కంపల్సరీగా అడుగుతాడు ఈ బిట్. సో నెక్స్ట్ది మీకు ఓజనాలిసిస్ ప్రాసెస్ అండి. ఓజనాలిసిస్ ప్రాసెస్ చేస్తామండి. సో నెక్స్ట్ది ఓజనాలిసిస్ చేస్తే O3తో చర్య పొందిస్తే మీకు ఏమొస్తుంది అంటే చూస్తే బెంజీన్ని ఓజనాలిసిస్ చేస్తే తర్వాత జింక్ H2Oతో మనం చర్య పొందిస్తే మనకి ఏమొచ్చేస్తుందంటే దీని పేరు మనకి గ్లైఆక్సాల్ అంటామండి. గ్లైఆక్సాల్ అంటాం. ఇవి ఎన్ని వస్తాయంటే 3 మాలిక్యూల్స్ వస్తాయండి. మీకు ఆల్రెడీ తెలుసండి, బెంజీన్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకొని దాన్ని మనం బ్రేక్ చేస్తే మీకు చక్కగా తెలిసిపోతుందండి. సో మీకు ముందుగా ఓజనైడ్ ఫామ్ చేస్తుంది, తర్వాత మీకు ఇలా ఉంటుందండి బెంజీన్. సో బెంజీను ఈ విధంగా ఉంటుందండి. ఇవన్నీ బ్రేక్ అయిపోతాయండి. మీకు ఇలా బ్రేక్ అవుతాయండి, ఇలా బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయ్యి మీకు ఏమొచ్చేస్తుందంటే ఓజనైడ్స్ ఫామ్ చేస్తుంది. అంటే ఓజనైడ్ ఫామ్ చేసి తర్వాత జింక్ హైడ్రాలసిస్ చేస్తే మీకు గ్లైఆక్సాల్ కింద మారిపోతుందండి. సో మనం ఓ అని రాస్తే ఓ తెలిసిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, గ్లైఆక్సాల్ అంటాం. ఇకపోతే నెక్స్ట్ది బెంజీన్ని సో సింపుల్గా మీకు ఇది ఆల్కైల్ గ్రూప్ కనబడితే చాలండి. ఇది మనకి ఫ్రీడల్ కాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్. దీనికి మనం వాడే రియేజెంట్ మీకు తెలుసు, మెథైల్ అక్కడ ఉంది కాబట్టి మెథైల్ హ్యాలైడ్ వాడాలి. ఎప్పుడు కూడా లూయిస్ యాసిడ్ వాడాలి. లూయిస్ యాసిడ్ వాడకపోతే మనకి మెథైల్ ఎలక్ట్రోఫైల్ CH3+ రాదు బయటికి. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండి. సో ఇందులో మనకి ఎలక్ట్రోఫైల్ వస్తుందండి. ఇకపోతే బెంజీన్ని మీకు HNO2 కనిపిస్తే చాలండి. HNO2కి మనం ఒక HNO3 వేస్తే కాదండి, H2SO4 కూడా వాడాలి. నైట్రేషన్ మిశ్రమం అంటాం. సో 1:HNO3 H2SO4 మనం నైట్రేషన్ మిశ్రమం అంటాం. దీని నుంచి మీకు NO2 ఎలక్ట్రోఫైల్ వస్తుంది. సో మీకు అది అటాక్ చేయబడుతుంది. ఇకపోతే నెక్స్ట్ది ఎస్టైల్ గ్రూప్ అండి. CH3CO గ్రూప్ ఎసైల్ గ్రూప్ అంటాం. సో దీనికి మనం వాడే రియేజెంట్ చూస్తే ఎస్టైల్ క్లోరైడ్ ఉండాలి, అలాగే ఏదైనా లూయిస్ యాసిడ్ ఉండాలి, AlCl3 కానీ ఇంకా ఇంకేదైనా వాడొచ్చండి. ప్రధానంగా AlCl3 ఇస్ ద బెస్ట్ లూయిస్ యాసిడ్. ఇకపోతే బెంజీన్ని బ్రోమినేషన్ అండి. బ్రోమినేషన్ మనం ఇక్కడ చేస్తే మనకి బెంజీన్ బ్రోమినేషన్కి బ్రోమో బెంజీన్ ఎప్పుడు వస్తుందండి, బ్రోమినేషన్ ప్లస్ FeBr3 వాడాలండి లూయిస్ యాసిడ్. సో చేస్తే బ్రోమినేషన్ అయిపోతుంది. అలా కాకుండా సల్ఫినేషన్కి ఏం చేయాలండి, H2SO4 కానీ అలాగే ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ వాడాలి. ఫ్యూమ్స్ వస్తాయి, మీకు ఆల్రెడీ చెప్పాం. ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 + SO3 ఉంటుంది అందులో, ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మీకు బెంజీన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చేస్తుందండి. అలా కాకుండా కొన్ని రియాక్షన్స్ ఉన్నాయండి. బెంజీన్ ఇచ్చామండి, డైరెక్ట్గా బ్రోమిన్ ఇచ్చామండి, ఎటువంటి లూయిస్ యాసిడ్ లేదు. అలాంటప్పుడు రియాక్షన్ జరుగుతుందంటే దెర్ ఇస్ నో రియాక్షన్. లూయిస్ యాసిడ్ ఉండాలి. సో మనకి ఉంటేనే రియాక్షన్ జరుగుతుంది. అవసరమైతే హీట్ కూడా అందించాలి. లేకపోతే నెక్స్ట్ది H2SO4 డైరెక్ట్గా ఇచ్చాడండి. హీట్ లేకుండా, డైరెక్ట్ లేకుండా మీకు ఇది కూడా నో రియాక్షన్ అండి. H2SO4 ఉండాలి, హీట్ ఉండాలండి. హీట్ లేకపోతే అంటే అరౌండ్ ఒక 60 degrees అని మినిమం టెంపరేచర్ ఉండాలండి, రూమ్ టెంపరేచర్ జరగదండి. లేకపోతే నెక్స్ట్ది బెంజీన్ మీద KMnO4 ఆక్సిడేషన్ రియేజెంట్స్ వాడితే సో ఇప్పుడు కూడా నో రియాక్షన్ అండి, రియాక్షన్ జరగదండి బెంజీన్ మీద. సో బెంజీన్ మీద రియాక్షన్ జరగవు. లేకపోతే నెక్స్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం హ్యాలోజినేషన్ చేస్తున్నాం, అందులో క్లోరినేషన్ చేస్తున్నాం. యూవి అంటే అల్ట్రా వైలెట్ లైట్, లేకపోతే ఇలాగ HNU అని కూడా ఇస్తాడు, ఎనర్జీ యూనిట్ HNU అనేది. E=HNU కాబట్టి సో మనం ఈ లైట్ ఎనర్జీ ఉపయోగించిన సో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఎడిషన్ రియాక్షన్ జరుగుతుందండి. ఈ రియాక్షన్ ఏం జరుగుతుందంటే ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. లైట్ సమక్షంలో బెంజీన్ ఎడిషన్ విత్ హ్యాలోజన్తో ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది.
ఇందాక ఒక ఎడిషన్ రియాక్షన్ మనం చదివామండి. ఏం చదివామండి? ప్లాటినం సమక్షంలో హైడ్రోజన్తో చర్య పొందించాం. అది ఎడిషన్ రియాక్షన్ కింద చెప్పొచ్చు. హైడ్రోజన్ ఎడిషన్ జరిగింది, రిడక్షన్ ఓవరాల్ కంప్లీట్ రిడక్షన్ అంటాం. సో ఇక్కడ మనకి ఏం వచ్చేసిందంటే సిఎల్ 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 అన్ని సిఎల్ వచ్చేస్తాయండి. 6 కార్బన్స్ మీద 6 సిఎల్ వచ్చేస్తాయండి. సో దీన్ని మనం C6H6Cl6 అంటాం. దీన్ని 666 అని అంటామండి. సో దీన్ని మనం లిండేన్ గమాక్సిన్ అని అంటామండి. సో గమాక్సిన్ మనకి ఇదే గమాక్సిన్ ఫార్ములా కూడా దీన్ని. సో దీన్ని మనం లిండేన్ అని కూడా ఇంకొక పదం ఉందండి దీనికి. సో గమాక్సిన్కి లిండేన్కి తేడా ఉంటుంది, మనకు అవసరం లేదు. సో లిండేను గమాక్సిన్ ఇవేనండి. C6H6Cl6 వస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా Cl2 ప్లస్ FeCl3 ఇచ్చాడు. Cl2 ప్లస్ FeCl3. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. సో క్లోరినేషన్ జరుగుతుంది, క్లోరోబెంజిన్ వస్తుంది. అలా కాకుండా లైట్ సమక్షం చేస్తే నీకు టోటల్ ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. సో నీకు 6 వచ్చేస్తాయి, 666 వస్తుంది. అలా కాకుండా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బెంజిన్ని ఎయిర్ అని ఇచ్చిన లేకపోతే ఆక్సిడేషన్ విత్ V2O5 at 500 degrees సెంటీగ్రేడ్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఏంటని అడుగుతాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాకే మనం ఒక చెప్పామండి యాన్హైడ్రైడ్. సో ఇదండి. సో దీని పేరు మేలియిక్ యాన్హైడ్రైడ్. ఇందాక మనం ఫ్యూమరిక్ ఆమ్లము, మేలియిక్ యాసిడ్ చెప్పామండి. ఇది మేలియిక్ యాసిడ్ అండి, మేలియిక్ యాసిడ్. ఇది చక్కగా డీల్ సాల్డర్ రియాక్షన్ పాల్గొంటుంది. దేంతోనండి? దీన్ని మనము ఫ్యూరాన్ వంటి కాంపౌండ్స్తో చర్య పొందిస్తే చక్కగా ఇది డయీన్ కింద యాక్ట్ చేస్తుందండి. ఇది డయీన్, ఇది ఫ్యూరాను, ఇది డైనోఫైల్ అండి. సో 4 పై ఎలక్ట్రాన్స్ ఇందులో ఉన్నాయి, ఇందులో 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో టోటల్గా 4+2 పై ఎలక్ట్రాన్ ఎడిషన్ జరుగుతుంది. దీన్ని సైక్లో ఎడిషన్ రియాక్షన్ అంటామండి. సైక్లో ఎడిషన్ రియాక్షన్లో పాల్గొంటుంది. సో మనకి ఏమొచ్చేసిందంటే మీకు ఒక ఎడక్ట్ వస్తుందండి. 4+2 సైక్లో ఎడిషన్ ప్రోడక్ట్ ఎడక్ట్ అంటాం. సో రెండు కలిసిపోతాయి, చక్కగా వచ్చేస్తుందండి. ఈ విధంగా మనకి జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని పేరు మేలియిక్ యాసిడ్ అంట. మేలియిక్ యాసిడ్ కాదండి, ఇది మేలియిక్ యాన్హైడ్రైడ్. తప్పు చెప్పాం. మేలియిక్ యాసిడ్ అంటే COOH ఉంటుంది. మనం ఇందా కోల్బే ఎలక్ట్రాలిసిస్ చేసాం కాబట్టి. ఇది మేలియిక్ యాన్హైడ్రైడ్ అంట. యాన్హైడ్రైడ్ అంటే ఈ యాసిడ్ నుంచి వాటర్ మాలిక్యూల్ తొలగిపోతే దాన్ని యాన్హైడ్రైడ్ అంటాం. ఎస్టిక్ యాసిడ్ నుంచి ఎస్టిక్ యాసిడ్లో నుంచి H2O తొలగిపోతే ఎస్టిక్ యాన్హైడ్రైడ్ ఎలాగైతే వస్తుందో మేలిక్ యాసిడ్ నుంచి వచ్చినటువంటి యాన్హైడ్రైడ్. ఆ మేలిక్ యాసిడ్ నుంచి ఇందాక మనం కోల్బే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో ఎస్టిలిన్ మనం పొందామండి మేలిక్ యాసిడ్ నుంచి. అంటే మేలిక్ యాసిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్ వేస్తే సోడియం ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ మేలిక్ యాసిడ్ ఆర్ ఫ్యూమరిక్ యాసిడ్ అంటాం. ఫ్యూమరిక్ యాసిడ్లో యాన్హైడ్రైడ్స్ ఫామ్ చేయలేదు, ఎందుకంటే రెండు COHలు ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయి. అందువల్ల అది అంత సులువుగా సిస్ ఫామే చాలా ఈజీగా మనకి యాన్హైడ్రేట్స్ని ఫామ్ చేస్తుంది. ట్రాన్స్ఫామ్ యాన్హైడ్రేట్ ఫామ్ చేయదు. ఫ్యూమరిక్ యాసిడ్ సులువుగా H2O తొలగిపోదు. అదొక మనకి అడ్వాంటేజ్, అదొక వేరుపరచవచ్చు. ఫ్యూమరిక్కి సిస్కి ట్రాన్స్కి ఎలా వేరు చేస్తామంటే డీహైడ్రేషన్ చేస్తే తొలగిపోదు. అలాగే ఒకటేమో డీల్ సాల్ట్ రియాక్షన్ ఇస్తుంది, ఇంకొకటి ఇవ్వదు, అలా కూడా మనం చెప్పొచ్చు. ఇకపోతే నెక్స్ట్ది సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండి. మనం ఇక్కడ ఏ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చదువుతున్నామంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఈ పట్టిక మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి పట్టిక అడుగుతుంది. ఈ పట్టికలో ముందుగా మనం ఇక్కడ ఒక మెన్షన్ చేసామండి. సో కొద్దిగా నేను జూమ్ చేస్తానండి ఇది ఇమేజ్. సో ఇదండి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ముందుగా మనం చూస్తే ఫస్ట్ది క్లోరినేషన్ అండి. ఈ క్లోరినేషన్ ప్రక్రియలో వచ్చే ఎలక్ట్రోఫైల్ ఏంటి అని అడుగుతుంటాడు. చాలా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. Cl+ వస్తుందండి. దీని పేరే నేమ్ ఆఫ్ ది ఎలక్ట్రోఫైల్ ఏంటండి? నేమ్ ఆఫ్ ది ఎలక్ట్రోఫైల్ క్లోరోనియం అంటామండి. క్లోరోనియం. ఇయం అనే పదం ఎందువలన వస్తుందంటే పాజిటివ్ చార్జ్ ఉంటే క్లోరోనియం వస్తుంది. మరి దీనికి సోర్స్ ఏంటండి అని అడుగుతారండి. సోర్స్, వాట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్? ఈ ఎలక్ట్రోఫైల్కి సోర్స్ మీకు ఆల్రెడీ తెలుసండి. మనం హ్యాలోజన్ ఏదైతే తీసుకుంటాం, క్లోరిన్ బ్రోమిన్ ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే క్లోరిన్ ప్లస్ AlCl3 తీసుకుంటామండి. అలాగే బ్రోమిన్ తీసుకుంటే Br2 AlBr3, లేకపోతే దాని కరస్పాండింగ్ FeBr3 ఇటువంటివి తీసుకోవాలండి.
AlCl3ని వాడచ్చు, లేకపోతే అది మనకు అందుబాటులో లేకపోతే FeCl3ని కూడా వాడచ్చు అండి. ఇకపోతే నెక్స్ట్ది బ్రోమిని అయాను, సేమ్ అండి, బ్రోమోనియం అంటాం. సో ఇది మనం ఇక్కడ సేమ్ ఏటి తేడా లేదండి, బ్రోమిని వస్తుంది, AlBr3 వస్తుంది, అంతే తేడా, లేకపోతే FeBr3 వస్తుంది. ఇకపోతే నెక్స్ట్ది నైట్రేషన్ అండి. నైట్రేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో నైట్రేషన్ ప్రాసెస్లో వచ్చేటటువంటి ఎలక్ట్రోఫైల్ ఏంటంటే NO2+ అండి, NO2+. దీన్ని నైట్రోనియం అని చదువుతామండి, నైట్రోనియం, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అక్కడ ఒకేలాంటి పదాలు చాలా చాలా ఇస్తాడు, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నైట్రోనియం ప్లస్ చార్జ్ ఉంది కానీ ఇయం అనే పదం చేర్చాలి. అయితే నైట్రోనియం జనరేట్ అవడానికి కంపల్సరీగా నైట్రేషన్ మిక్చర్ అవసరం, ఏ ఒక్కటి ఉన్నా అవ్వదు. H2SO4 HNO3 రెండు కూడా వాడాలి. సో మనకి వాడితే మనకి NO2 జనరేట్ అవుతుంది. HNO3 నుంచి NO2 మనకి జనరేట్ అవుతుంది. H2SO4 ఆమ్లము, బలమైన ఆమ్లము, అది ప్రోటీనేషన్ చేస్తుంది HNO3ని. సో నీకు అది ఏం చేస్తుందంటే NO2ని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది H2SO4. ఇక్కడ H2SO4 స్ట్రాంగ్ యాసిడ్ HNO3తో పోలిస్తే. ఇకపోతే నెక్స్ట్ సల్ఫోనేషన్ ప్రాసెస్. సల్ఫోనేషన్లో ఎలక్ట్రోఫైల్ ఏంటి అని అడుగుతారండి. సల్ఫోనేషన్లో ఎలక్ట్రోఫైల్ SO3 అండి, ప్లస్ ఏం రాదండి, SO3 అండి. సో దీని పేరు SO3 అంటే మీకు తెలుసండి, సల్ఫర్ ట్రయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్ అంటాం, సల్ఫర్ ట్రయాక్సైడ్. 3 ఉన్నాయి కదండి, ట్రయాక్సైడ్ అండి, సల్ఫర్ ట్రయాక్సైడ్ వాడతామండి. అయితే దీనికి వాడే రియేజెంట్స్ మనం చూస్తేనండి, కాన్సన్ట్రేషన్ H2SO4 వాడతాము, అలాగే ఇంకొకటి కూడా వాడతామండి. అది ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. ఫ్యూమింగ్ ఇందాకే చెప్పామండి, ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2S2O7 ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ ఆమ్లం. అంటే H2S2O7 ఎలా రాయొచ్చు, H2SO4 ప్లస్ SO3. ఇందులో ఉండే SO3 ఎస్కేప్ అవుతూ ఉంటుంది, అందువల్లనే మనకి ఇది పొగలు కక్కుతూ ఉంటుంది సల్ఫ్యూరిక్ ఆమ్లం. అందువల్ల దీన్ని ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటాం. అంటే ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే SO3, H2SO4, అందులో SO3 ఎస్కేప్ అవుతుంది, బయటికి ఆవిరి రూపంలో మనకి బయటకు వచ్చేస్తుంది, వాలటైల్ బయటకు వస్తుంది. అందువల్ల దీన్ని మనం ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ ఆమ్లం అని పేరు వచ్చింది. సో మీకు ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే H2SO. సో దీన్ని మనం ఓలియం అని అంటామండి, ఓలియం అని కూడా అంటారండి, ఓలియం అన్నా కూడా ఇదేనండి. అలాగే ఇంకా ఏవో పేర్లు ఉన్నాయండి. సో మనకి ఇవి సరిపోతాయండి, ఓలియం, ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2S2O7 అండి. ఇంకా ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్కైలేషన్ మీకు తెలిసిందేనండి, RX వాడతాము రియేజెంట్, సో AlX3 వాడతాము. ఈ ఎక్స్లు ఏంటంటే Cl కానీ Bl కానీ అవుతాయి. సో ఇందులో వచ్చే నియమం ఏంటంటే ఆల్కైల్ కార్బోక్యాటయాన్, ఇందులో వచ్చేది ఆల్కైల్ కార్బోక్యాటయాన్ అంటే C+. అంటే ఇక్కడ మనం ఆల్కైలేషన్ ఏం వాడతామంటే R+ అనేది ఎలక్ట్రోఫైల్ వస్తుంది. సో ఆల్కైల్ కార్బోక్యాటయాన్. అలాగే ఎసైల్ కార్బోక్యాటయాన్ వస్తుంది, RCO+ వస్తుంది. సో ఇది మీకు ఎలా వస్తుందంటే సేమ్ దీనిలాగే ఎసైల్ క్లోరైడ్ వాడాలి, లేకపోతే AlCl3తో చేస్తే మనకు వచ్చేస్తుందండి. ఇది ఫ్రీడల్ ఆఫ్ యాక్సైలేషన్ ప్రాసెస్లో మనకి ఎలా జరుగుతుందండి. లేకపోతే నెక్స్ట్ది సబ్స్టిట్యూయెంట్ ఎఫెక్ట్స్ అండి. సబ్స్టిట్యూయెంట్ ఎఫెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనకి రెగ్యులర్గా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఏది ఎలక్ట్రాన్ డొనేటింగ్, ఏది ఆర్థో పారా డైరెక్టింగ్, ఏది మెటా డైరెక్టింగ్ అనేది వస్తుందండి. ఇక్కడ యాక్టివేటింగ్ గ్రూప్స్లో మనం ఆర్థో పారా ఓరియంటెడ్ కలిగినటువంటి గ్రూప్స్ అండి. అంటే మనం ఏదైనా ఒక రియాక్షన్, ఈ గ్రూప్స్ ఉంటే మనం ఏదైనా రియాక్షన్ చేస్తే అవి ఆర్థో పారా గ్రూప్ స్థానాల్లోనే సబ్స్టిట్యూషన్ కానీ జరిగే అవకాశం ఉంటుందండి. అవి ఆర్థో పారా స్థానాలుగా జరిగేటట్టుగా చేస్తాయి, అవి డైరెక్టింగ్ గ్రూప్స్ అని అంటామండి వీటిని. సో ఇక్కడ చూస్తే ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ మనం చూస్తే మనం ఆల్కాక్సైడ్ అయానండి O-, లేకపోతే ఆల్కహాల్స్ అంటే OH గ్రూప్ని మనం ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అని చెప్తాము. అలాగే ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ అని చెప్తాం. అలాగే OR గ్రూప్ కూడా మనకి ఏంటంటే O మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇవి బెంజీన్తో రెజొనెన్స్లో పాల్గొనడం వల్ల మనకి ఇలా జరుగుతుంది. అలాగే OPH అంటే ఫినాక్సీ గ్రూప్ అంటాం, ఫినాక్సీ గ్రూపు. అలాగే OCOCH3 గ్రూప్ కూడా మనకి డొనేటింగ్ గ్రూప్స్ కింద ఉంటాయి, ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్. అలాగే నైట్రోజన్ చూసుకుంటే NH2, అలాగే NHR, అలాగే NR2,
అలాగే కొద్దిగా వీక్ అండి NH COR గ్రూపు. మనం ఇది ఆల్రెడీ మనం చేసాం. ఎమీన్ గురించి చదివినప్పుడు మనకి మోనో బ్రోమినేషన్ లేదా మోనో నైట్రేషన్ చేయాలన్నప్పుడు మనం ఆ ఎమీన్ని బెంజీన్ మీద ఉండే ఎమీన్ గ్రూప్ని NH2 ఉంటే మనకి ఆర్థో స్థానాల్లో పారా స్థానం అలాగే జరిగిపోతుంది హై బ్రోమినేషన్. అలా కాకుండా దీన్ని మనం ఎస్టైలేషన్ చేస్తే COCH3 ఇస్తే సో అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఇది ఎలక్ట్రాన్ కొంతవరకు లాగే స్వభావం ఉన్నటువంటి గ్రూప్స్ లాగడం వల్ల ఏమవుతుంది ఓవరాల్గా ఇది యాక్టివిటీ తగ్గిపోతుంది. అప్పుడు మోనో ఆల్కైలేషన్ లేదా మోనో నైట్రేషన్ మోనో బ్రోమినేషన్ జరుగుతుంది. అంటే పారా స్థానంలో కానీ లేదా ఆర్థో స్థానంలో కానీ జరుగుతాయి. మోస్ట్లీ ఎన్ ఎసైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనకి పారా స్థానాల్లో వస్తాయి. డ్యూ టు స్టీరిక్ హిండ్రన్స్ వల్ల ఆర్థోలో పెద్దగా రావు. ఇవన్నీ గ్రూప్స్ని మనం అంటామండి. లేకపోతే మనకు తెలిసినటువంటి ఆర్ గ్రూప్స్ అండి, ఆల్కైల్ గ్రూప్స్ అన్ని కూడా ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్. ఇక ఫెనైల్ గ్రూప్స్ కూడా ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ కింద చెప్పుకుంటామండి. ఇక డీయాక్టివేటింగ్ సబ్స్టిట్యూయెంట్స్ అంటే మెటా ఓరియంటేషన్ ఉంటుంది. ఆ గ్రూప్స్ ప్రధానంగా ఏంటంటే NO2 ఒకటి, అలాగే NR3 గ్రూప్ అంటాం. దీన్ని మనం అమ్మోనియం గ్రూప్స్. NR3 గ్రూప్ స్ట్రాంగ్ మెటా డైరెక్టింగ్ గ్రూప్స్. ఇక PR3+ కూడా అంటే దాని మీద లోని పేరు ఎలక్ట్రాన్స్ మరి లేవు, నైట్రోజన్ ప్లస్ ఎప్పుడైతే వచ్చిందో మరి బెంజిన్తో కాంజుగేషన్ ఉండవు. ఇకపోతే ఇవి ఇక SR2+ ఇవన్నీ వస్తాయండి. అలాగే SO3H గ్రూప్స్, అలాగే SO2R గ్రూప్స్, ఇవన్నీ కూడా మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ అండి. ఇక చూసుకుంటే కార్బాక్సిలిక్ గ్రూప్స్ చూసుకుంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్, కార్బాక్సిలిక్ ఎస్టర్స్, అలాగే CO అమైడ్ గ్రూప్స్, అలాగే CHO గ్రూప్స్, అలాగే ఆ కీటో గ్రూప్స్, ఇక సైనైడ్ గ్రూప్స్, ఇవన్నీ కూడా మనం ఈ మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ కింద చెప్పొచ్చండి. అలా కాకుండా డీయాక్టివేటింగ్ సబ్స్టిట్యూయెంట్సే డీయాక్టివేట్ చేస్తాయి కానీ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్. ఇవన్నీ కూడా మెటా డైరెక్టింగ్ గ్రూప్స్. ఇవి డీయాక్టివేట్ చేస్తూనే ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ అండి. అటువంటివన్నీ ఏంటంటే హ్యాలోజన్స్ అండి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవన్నీ కూడా అండి. ఇంకా కొన్ని కూడా చెప్పొచ్చండి. CH2Cl, ఇంకా అవన్నీ మనకు అవసరం లేదండి. ఇవన్నీ కూడా మనం దీని కిందకి చెప్పొచ్చండి. ఇవి మెటా డైరెక్టింగ్ గ్రూప్స్. ఇవన్నీ మనం ఎక్కడైనా రేపు పాలీ ఆరోమేటిక్ కాంపౌండ్స్ రియాక్షన్స్ చెప్పినప్పుడు ఏవైనా చెప్పినప్పుడు మీకు అవసరమైనప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందండి. లేకపోతే కొన్ని మనం రియాక్షన్స్ కూడా మనం చూస్తే మనం కొన్ని ఎసిటిలిన్ తీసుకొని KMnO4తో కొన్ని రియాక్షన్స్ అడుగుతారండి. ట్రిపుల్ బాండ్ CR ఇందాక చెప్పానండి, రిడక్షన్ చెప్పానండి, బిర్చ్ రిడక్షన్ చేస్తే మీకు ట్రాన్స్ వస్తుందండి, ట్రాన్స్ ఆల్కిన్ వస్తుంది. ట్రాన్స్ ఆల్కిన్ అంటే టూ బ్యూటిన్ మీద R గ్రూప్ మెథైల్ అయితే టూ బ్యూటిన్ వస్తుంది ఆల్కిన్. సో వస్తుంది. ఇక లెండ్లార్స్ క్యాటలిస్ట్తో చేస్తే మీకు సిస్ వస్తుంది, సిస్ ఆల్కిన్ వస్తుంది. అలాగే బో బోరేషన్ ప్రాసెస్ ఇవి కూడా చేయొచ్చు. అలా కాకుండా వీటిని మనం KMnO4తో ఆల్కలైన్ మీడియంలో అంటే బేర్స్ కారకం వంటి దాటితో మనం చర్య పొందించి హీట్ చేస్తే మనకి ఏమొచ్చేస్తుంటే కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క సాల్ట్స్ వస్తాయి. దాన్ని మనం ఎసిడిఫికేషన్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తాయి. అలా కాకుండా న్యూట్రల్ మీడియంలో ఇదే ఆక్సిడేషన్ చేస్తే KMnO4 సమక్షంలో న్యూట్రల్ మీడియం అంటే H2O మాత్రం ఉంటుంది, బేస్ కానీ ఏం కానీ ఉండదు. ఈ న్యూట్రల్ మీడియంలో చేస్తే వీటిని న్యూట్రల్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటాం. దీన్ని చేస్తే మీకు ఏమొచ్చేస్తుందంటే ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో మనకి ఏమొచ్చేస్తుందంటే ఒక డైకీటో కాంపౌండ్స్ వస్తాయండి, గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇంక ఇవేనండి దీనిలో రియాక్షన్స్. ఇంకా ఎసిటిలిన్ సంబంధించి కూడా కొన్ని రియాక్షన్స్ మనం చెప్పొచ్చండి. ఇక మీకు ఆల్రెడీ ఎసిటిలిన్ సంబంధించి రియాక్షన్స్ మనం చెప్పామండి. సో ఎసిటిలిన్ యొక్క ఆర్డర్ చూసుకుంటే మీకు ఆల్రెడీ ట్రిపుల్ బాండ్ H ఉన్నది మీకు మోర్ ఎసిడిక్, అలాగే డబుల్ బాండ్ CH తర్వాత ఎసిడిక్, లాస్ట్ది సింగిల్ బాండ్ CH అంటే ఎసిటిలిన్ యొక్క హైడ్రోజన్స్ మోర్ ఎసిడిక్ ఉంటుంది, తర్వాత ఆల్కిన్కి సంబంధించి, తర్వాత లాస్ట్ ఇది. ఇంకా జనరల్ ఆర్డర్ కూడా మనం చెప్పామండి. H2O, తర్వాత ఆల్కహాల్స్, తర్వాత ఏం చెప్పామండి ఎసిటిలిన్స్ అంటే టెర్మినల్ ఆల్కైన్స్, తర్వాత అమోనియా ఎసిడిటీ ఆర్డర్స్ ఇవన్నీ కూడా, తర్వాత ఎథిలీన్, లాస్ట్కి ఆల్కేన్ అండి. సో ఇది ఒక ఆర్డర్ ఉందండి. దీనికంటే ముందు మనం ఫినాల్ రాస్తామండి, ఇంకా దానికంటే ముందు కార్బాక్సిలిక్ యాసిడ్స్ రాస్తామండి, దానికంటే ముందు H2CO3 రాస్తామండి, కార్బోనిక్ యాసిడ్, మినరల్ యాసిడ్ అది.
ఇవన్నీ కూడా ఆర్గానిక్ యాసిడ్స్. అవి మనకి జనరల్‌గా అవి మనకి బాగా ఇది ఉంటుంది. బేసిటీ ఆర్డర్ రాసామనుకోండి, బేసిటీకి వచ్చినప్పటికి ఏమవుతుందండి, ఒక్కొక్క ప్రోటాన్ తీసివేస్తే రివర్స్ అయిపోతుంది. బేసిటీ ఆర్డర్ ఈ ఆల్కైన్ అంటే ఆల్కైల్ గ్రూప్స్‌కి ఎక్కువ, తర్వాత NH2 గ్రూప్‌కి, తర్వాత ఎసిటిలైడ్స్‌కి, ఆల్కాక్సైడ్‌కి, OH మైనస్‌కి అవుతాయండి. ఇకపోతే మనం ఎసిటిలిన్‌కి సంబంధించి కొన్ని రియాక్షన్స్ మనకున్నాయండి. ఇందాక చెప్పానండి మిస్ట్లీన్ గురించి మధ్యలో సగంలో ఆపేసానండి. ఈ మిస్ట్లీన్ మనం ఎలా పొందుతామంటే అండి, ప్రొపైన్ తీసుకోండి. ఈ ప్రొపైన్ సపోజ్‌గా ఒక ప్రొపైన్ తీసుకున్నాండి, CH3 సి ట్రిపుల్ బాండ్ CH అండి. దీన్ని మనం ప్రొపైన్ అన్నామండి. ఈ ప్రొపైన్ 3 మాలిక్యూల్స్ తీసుకుంటే ఇందాక చెప్పినట్టుగా 2+2+2πr సిస్టమ్ జరిగి మీకు ఏమొచ్చేసిందంటే 3 మెథైల్స్ వచ్చేస్తాయండి బెంజిన్ మీద. అంటే దీన్ని మనం మిస్టిలీన్ అంటామండి. CH3 1 3 5 ట్రైమెథైల్ బెంజీన్ అంటామండి. సో ఈ విధంగా వస్తుందండి. మనం మీకు యారోమేటిక్ కాంపౌండ్స్, పాలీ యారోమేటిక్ కాంపౌండ్స్ చెప్పినప్పుడు జైలీన్‌కి వీటికి మీకు ఓజోనాలిసిస్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేద్దామండి. అలాగే ఎసిటిలిన్ కూడా మనం ఆక్సిడేషన్ చేస్తే సెలీనియం డయాక్సైడ్ ఇవి కొన్ని రియాక్షన్స్ ఉన్నాయండి. సో అవి మనం ఇప్పుడు మనకు అవి అవసరం లేదు కానీ ఒకసారి చూస్తే ఆల్రెడీ ఎసిటిలిన్ చెప్పామండి. అదే ప్రోపీన్ తీసుకొని ఇదే ప్రోపీన్ తీసుకొని మనం హైడ్రాలసిస్ చేసామనుకోండి ఏమొస్తుందంటే ఎసిటోన్ వస్తుందండి. ఎసిటోన్ వస్తుందండి. సో మీరు హైడ్రాలసిస్ చేస్తే మీకే తెలిసిపోతుంది, చేసేయగలరు. ఎసిటిలిన్ తీసుకుంటే ఎసిటాల్డిహైడ్ వచ్చింది. అదే అది తీసుకొని చేస్తే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక రియాక్షన్ ఉందండి. ఎసిటిలిన్ ఆల్కలైన్ కేఎంఎన్ఎఫ్ఆర్ అంటే బేయర్స్ రియేజెంట్తో చర్య పొందిస్తే జనరల్గా కలర్ని ఇస్తాయి, అన్సాచురేటెడ్ గ్రూప్స్ అన్ని కూడా చర్యనిస్తాయి. సో మనకు అక్కడ వచ్చే ఆమ్లం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలండి, ఆక్సాలిక్ ఆమ్లం అంటామండి. మీకు మనం ఇది ఎక్కడ చెప్పామంటే అండి, ఆక్సాలిక్ యాసిడ్ ఆక్సలేట్స్ చెప్పామండి. OX మైనస్ 8 అన్నాం. ఆక్సలేట్స్ చెప్పామండి. మనకి అది బైడెంటేట్ లైగండ్ కింద చెప్పామండి. 4 ఎలక్ట్రాన్ డోనార్ మాలిక్యూల్ అని చెప్పామండి. అలా కాకుండా ఇదే ఎసిటిలిన్ సెల్యూనియం డయాక్సైడ్ సమక్షంలో చేసామనుకోండి, సెల్యూనియం డయాక్సైడ్ అంటే SeO, ఇది ఒక ఆక్సిడేషన్ రియేజెంట్ అండి. సో దీని సమక్షం చేస్తే నీకు ఏమొచ్చేస్తుంది, గ్లైఆక్సాల్ వస్తుందండి. CHO బాండ్ CHO గ్లైఆక్సాల్ అంట. సో ఇది ఒక రియాక్షన్ అండి. అదే గ్లైఆక్సాల్ మనం ఇందాక కూడా ఒకటి పొందామండి. దేని నుంచి అండి, బెంజీన్ ఓజోనాలసిస్ చేస్తే మనం ఇదే రియాక్షన్ గ్లైఆక్సాల్ పొందాం. అలా కాకుండా ఎసిటిలిన్ సెల్యూనియం డయాక్సైడ్తో చేసినా కూడా గ్లైఆక్సాల్ వస్తుందండి. అలాగే పొలిమరైజేషన్ రియాక్షన్స్ కూడా మనం నికెల్ అక్కడ మనం ఇందాక చెప్పామండి, ఇది చెప్పాము. అయితే దానికి మనం నికెల్ సైనైడ్ వంటి సమ్మేళనం వాడాలంటే వాడి చేస్తే పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఏమంటామంటే దాన్ని సైక్లో ఆక్టా టెట్రాఈన్ అని అంటామండి. సో మనం అన్ని టాపిక్స్కి బిట్స్ మనం చేయడానికి టైం ఉండడం లేదు. సో ఈ బిట్స్ అన్ని కూడా మనం ఒక పూట ఎప్పుడైనా చెయ్యాలండి. సో టైం చూసుకొని. సో మరి ఈరోజు ప్రెజెంటేషన్ మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. సో కొన్ని వారాలుగా నేను కొన్ని బిట్స్ కూడా చదువుతాను, దాన్ని బట్టి కూడా మీరు కొన్ని చేయొచ్చండి. సో హైడ్రాలసిస్ మీరు ఒక ఎగ్జాంపుల్ మరి ఇవ్వనులేండి. సో వీలైతే పంపిస్తాను, మీకు అవి చేసుకోండి ఎగ్జాంపుల్ కింద. సో నెక్స్ట్ మనం యారోమెట్సిటీ మంచి కాన్సెప్ట్స్ ఏమి ఉన్నాయంటే స్పెక్ట్రోస్కోపీ ఒకటి ఉండిపోయిందండి. నెక్స్ట్ నేమ్డ్ రియాక్షన్స్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే యారోమెటిసిటీ ఒకటి, ఏది యాంటీ యారోమెటిక్ ఏది నాన్ యారోమెటిక్ అదండి. ఇక ఏది ఎసిడిక్ నేచరు ఏది బేసిక్ నేచర్ ఉంది స్ట్రెంత్స్ చెప్పాలి. లేకపోతే థెర్మోడైనమిక్స్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉండిపోయింది. థెర్మోడైనమిక్స్ ఒకటి, దాని నుంచి 4 to 5 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి స్టేట్ ఎగ్జామ్లో. అలాగే ఇందులో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇంకా మోస్ట్లీ మనకి ఆల్మోస్ట్ సిలబస్ అయిపోతుందండి. డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఉంది. సో అది ఒకటి చెప్పాలి, కండక్టర్స్ గురించి చెప్పాలి. సో నేను తయారు చేయలేకపోయానండి. సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో మ్యాచింగ్స్ చేద్దాం అనుకున్నాను, ఒక 20 మ్యాచింగ్స్ చేయలేకపోయాను. డ్యూ టు టైం మాకు సెట్ కాలేదు. నాకు ఈ మధ్యన కొద్దిగా హెల్త్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో అవి కూడా నేను త్వరలో చేసి మీకు అందిస్తాను. ఆ బిట్స్ కూడా ఒకసారి చేసేద్దాం. ఎంతసేపు మ్యాచింగ్ 10 minutesలో 20 మ్యాచింగ్స్ చేసేవచ్చు. లేకపోతే 2020 పేపరు నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దామండి. 2020 పేపరు
ఒక 30 బిట్స్ ప్రాక్టీస్ చేసి టాపిక్ కూడా చెప్పేస్తాం. 30 బిట్స్కి మనకి మ్యాక్సిమం 15 మినిట్స్ 20 మినిట్స్లో అవగొట్టేస్తుంది. విత్ ఆన్సర్తో పాటు ఏబిసిడి కూడా డిస్కస్ చేద్దాం. మనకి మ్యాక్సిమం 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మిగతా 40 మినిట్స్ టాపిక్ ఏదైతే అది చిన్న టాపిక్సే కాబట్టి యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ నుంచి కూడా 2 to 3 మార్క్స్ వస్తాయి. అది కూడా చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. హైడ్రాలసిస్ అడుగుతాడు, యాసిడ్ హైడ్రాలసిస్ అప్లికేషన్స్ అడుగుతారు, అది చెప్పాలి. సో అవండి. ఇంకా సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.